స్వయంభూ వెలిసిన క్షేత్రం, సుమారు 400 ఏళ్ల చరిత్ర గల ఆలయం. నిత్యం జలాభిషేకం, ఆ జలమే వారికి తీర్థం. తెలంగాణలోనే వైష్ణవాలయాల్లో ఎక్కడా కూడా లేని నిత్య జలాభిషేకం ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఆ చరిత్ర, ఆ ఆలయ చరిత్ర ఏం చెప్తుంది? నిత్యం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయం ప్రత్యేకత ఏంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు, నిత్యం జలాభిషేకం జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం కూడా ఇదే. ఇక్కడ చూడొచ్చు, గుట్టలో వెలిసిన స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇది చూస్తే చూడొచ్చు, మనము ఇంత పెద్ద గుహ టైప్లో ఉంది. ఈ గుహ టైప్లో ఉన్న గుట్ట లోపల దాదాపు లోపలికి వెళ్తే మెట్ల మార్గం ద్వారా, అసలు మెట్లు కూడా దీనికి లేదు. ఈ బండ ఏదైతే ఈ బండ ఉందో, ఈ బండ మెట్ల ద్వారా ఇప్పుడిప్పుడే దాన్ని గ్రానైట్ చేస్తూ మెట్ల ద్వారా ఎవరికి ఇబ్బందులు కలగకుండా తీర్చిదిద్దుతున్నట్టు మనకు చూస్తే అర్థమవుతుంది. ఈ మొత్తం కూడా ఈ బండను ఎక్కి మీదికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మొత్తం కూడా ఈ స్తంభంపల్లి గ్రామ శివార్లో ఈ కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గత 400 సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ గుహలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయముగా వెలిసిన పురాణాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడొచ్చు, ఈ దేవునికి ముందే ఇక్కడ 2 అటు ఇటు రైటు లెఫ్ట్ సైడ్లో ద్వార పాలకులు ఉంటారు. ఇక్కడ లోపల నుంచి ఈ గుట్ట మొత్తం ఎక్కి మెట్లు కూడా ఇక్కడ ఈ గుట్టకు ఉండవు. మెట్లగా పైన పరుపు బండ ఉంటుంది. ఆ పరుపు బండను వంగుకుంటూ ఇక్కడ ఈ లోనికి రావాలి. ఇక్కడ నుంచి చూస్తే చిన్న ఇక్కడ ఆర్చి టైప్లో చిన్న దర్వాజా ఉంది. ఓన్లీ ఒక మనిషి మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఈ మనిషి మాత్రమే వెళ్ళగలిగే అంత దర్వాజా మాత్రం అయితే ఉంది. చూడొచ్చు, లోపలికి వెళ్దాం. ఒకసారి లోపల ఎట్లా ఉంది అసలు అని విషయాలు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి చూడొచ్చు. ఇక్కడికి ఈ గుట్ట స్తంభంపల్లి గుట్టకి వేటకు వచ్చిన క్రమంలో వెంకటేశ్వర స్వామి ఇటు పక్క మనము స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి చేతిలో ఇటు ధనస్సు ఉంది. ఈ చేతిలో ఈ ధనస్సు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. నిల్చొని ఇట్లా పట్టుకొని విల్లులాగా పట్టుకొని ఉన్న టైప్లో మనకు దగ్గర నుంచి చూస్తే మనకు కనబడుతుంది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి పక్కనే పద్మావతి అమ్మవారు ఉంటుంది. ఈ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటుంది. ఇట్లా ఈ స్తంభంపల్లి గుట్ట ఏదైతే ఉందో, ఈ గుట్టకు వేటకు వచ్చిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసిందని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇటుపక్క ధనస్సు, ఇదంతా కూడా చూస్తే మనకు ధనస్సు పట్టుకొని ఇటుపక్క విల్లు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే మనం బాణం అయితే విల్లు వేస్తామో ఇట్లా ఈ టైప్లో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే నిత్య జలాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. 365 రోజులు నిత్య జలాభిషేకం ఉంటుంది. పైనుంచి ఈ గుహలో స్వయంభుగా వెలిసిన పైనుంచి చూడొచ్చు. మొత్తం కూడా దేవుడి పైన కూడా ఇక చిన్నగా వాటర్ అయితే వస్తున్నాయి, ఉదిపికి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా అసలు సమ్మరు, చలికాలము, ఎండాకాలం, వానాకాలం అనేది తేడా లేకుండా కూడా నిత్యము ఇక్కడ జలాభిషేకం అనేది అవుతుంది. ఇట్లా నీళ్లు పుడతా ఉంటాయి. ఈ బండ ఏదైతే ఉందో ఆ బండ నుంచే ఇట్లా నీళ్లు పుడతా ఉంటాయి. మనకు చూడొచ్చు, ఇదంతా పచ్చిగా ఇట్లా వాటర్ టైప్లో ఉంది. ఇక్కడ ఈ 2 వెంకటేశ్వర స్వామి మన ఇక్కడ భుజాల దగ్గర చిన్న 2 హోల్స్ లాగా ఉన్నాయి. అందులో నుంచి ఉబికి వస్తున్నాయి. చిన్న ఒక్కొక్క డ్రాప్గా ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఈ గుహలో మొత్తం కూడా ఈ వచ్చిన నీళ్లు వచ్చినట్టు ఇక్కడ మనకు చూడొచ్చు. ఈ కింద వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఒక మామూలుగా ఒక చిన్నపాటి కాల్వ టైప్లో ఉంటుంది. ఒక పక్క ఈ జలం వచ్చిన వెంకటేశ్వర స్వామి పైన వచ్చిన జలం మొత్తం కూడా ఒక రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కాలువ ద్వారా వెళ్తూ ఉంటాయి. ఈ కాలువలో వచ్చిన ఈ కాలువ ఏదైతే ఉందో ఇందులో వచ్చిన ఒకటి ఇట్లా భక్తుల గుండా ఈ భక్తులకు ఇట్లా వెళ్తుంది. ఈ వచ్చిన నీళ్లను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి వచ్చిన భక్తులు దీన్ని సేవిస్తూ ఉంటారు.
ఈ తీర్థంలాగా తీసుకొని అందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మనం గుహ లోపల వచ్చాము. వెంకటేశ్వర స్వామి ఇటు రైట్ సైడ్లోనే ఇక్కడ ఒక గుహ లాంటిది ఉంటుంది. ఈ గుహ మొత్తం కూడా దాదాపు ఇక్కడ మన వెల్గటూరు స్తంభంపల్లిలో ఉన్న ఈ గుహ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి వద్ద వరకు ఈ గుహ ఉంటుందని చెప్పేసి ఈ పురాణాలు చెప్తాయి. ఇక్కడ నుంచి ఈ గుహ ద్వారా వెళ్తే బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఈ గుహ మొత్తం కూడా ఈ గుహ ఆనుకొని ఉన్న ఈ బండ పైన కూడా మొత్తం విగ్రహాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి చెక్కినట్టు. ఈ చెక్కిన విగ్రహాలు ఇక్కడ హనుమంతుడు, ఇక్కడ వినాయకుడు, ఇట్లా ఇక్కడ బుద్ధుడు, ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దేవుడు ఇక్కడ నుంచి మొదలుకుంటూ ఇట్లా మొత్తం కూడా మొత్తం వరకు కూడా చెక్కి ఉన్నాయి. మనకు చూస్తే అర్థంగా చెక్కినట్టు కూడా కనపడుతుంది. బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఇదే మార్గం గుండా వెళ్ళి అక్షంతలు తీసుకొని వెళ్తారని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ పూజలు చేసిన ఈ అక్షంతలు ఆ లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి రోజు అక్కడ అందిస్తారని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఆలయం ఎడమ భాగంలోనే అక్కడ చప్పట్లు కొడితే నీళ్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామస్తులు కూడా తెలుపుతున్నారు. ఈ చప్పట్లు కొడితే నీళ్లు జల్లులు చిన్న చిన్న జల్లులు పడతాయి. చూడొచ్చు మనం కింద కూడా ఇప్పటికీ కూడా ఆ నీళ్లు వచ్చే మొత్తం కూడా వాటర్ ఉంది, అంటే మొత్తము పచ్చిగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పచ్చిగా ఉన్న మొత్తం వాటర్ కూడా కింది భాగంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చప్పట్లు కొడితే జల్లులు పడతాయని చెప్పేసి చెప్తారు. కానీ ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు ఈ వారం రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల బ్రహ్మోత్సవాలకి ఇక్కడ మాత్రము ఈ చప్పలు కొడితే నీళ్లు కానీ రావని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ దాదాపు 365 రోజుల పాటు ఇట్లా నిత్య జలాభిషేకంతో స్వామివారు దర్శనమిస్తారు. 365 రోజులు నిత్య పూజలు అందుకుంటూ నిత్య జలాభిషేకం గావిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కోరిన కోరికలు తీర్చే దేవుడుగా విరాజిల్లుతున్నాడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, అలాగే ఇక్కడ మన రథోత్సవాలు, ఎడ్లబండి పోటీలు మొత్తం కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. దాదాపు మొత్తము 1,50,000 పైగా ఇక్కడ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చేవారు పెళ్లి కానివారు, సంతానం కలగని వారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, ఇట్లా చాలా రకాలుగా సమస్యలు ఉన్నవారు వచ్చి ఇక్కడ నిత్య జలాభిషేకం జరుగుతున్న తీర్థం తీసుకొని సేవించి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా వైష్ణవాలయాల్లో మొత్తము ఎక్కడా కూడా జలాభిషేకం కూడా జరగని ఎక్కడ ఆలయం లేదు. ఓన్లీ తెలంగాణ మొత్తంలో జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఉన్న స్తంభంపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే నిత్య జలాభిషేకం గావిస్తుంది. నిత్య జలాభిషేకం ఎక్కడి నుంచి వస్తుందని కూడా, ఆ జలాభిషేకం ఎక్కడి నుంచి వస్తాయో, నీరు ఎక్కడి నుంచి వస్తుందని కూడా ఎవరికి అంతు చిక్కనిదిగా ఉంది. కోరిన కోరికలు తీర్చే దేవుడుగానైతే ఇక్కడ విరాజిల్లుతున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే ముందు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రస్తుతము. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈ గుట్టకు స్వయంగా వెలిసిన క్షేత్రంగా చెప్పుకుంటారు. ఇక్కడ దాదాపు ఈ స్తంభంపల్లి ఈ గుట్ట అనగానే దాదాపు 10 ఊర్ల పెట్టు మేరకు ఈ గుట్ట అనేది కనబడుతుంది. ఈ గుట్ట కిందనే మొత్తం చెరువు ఉంటుంది. ఈ చెరువు దాదాపు 1000 ఎకరాలకు పైగా ఈ సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు అందిస్తుంది. ప్రస్తుతము మనం ఈ టెంపుల్కు వచ్చే ముందే ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది, కనువిందు చేస్తుంది. వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఇటు మొత్తం కూడా టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఊర్లో నుంచి దాదాపు ఈ టెంపుల్ కిలోమీటర్ మేర ఉంటుంది. ఈ కిలోమీటర్ మేర వరకు మొత్తం కూడా కొందరు నడుచుకుంటూ వస్తారు, కొందరు బైక్ల మీద వస్తారు. ఇటు చుట్టుపక్కల హైట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్కనే
చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులో ఇట్లా తామర పూలు, చెట్లు, అదే రకంగా మంచి ఆహ్లాదమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఈ గుడి నుంచి చూసి దాదాపు చాలామంది ఎక్కువగా సెల్ఫీలు, ఫొటోస్ దిగి తమ అనుభూతి, ఆనందాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ గుట్ట కింద ఏదైతే ఉందో అక్కడ హరితహారం చేసిన చెట్ల పక్కనే రథోత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ రథోత్సవం నిర్వహిస్తారు. ఆ రథోత్సవం రోజు కూడా పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మొత్తము ఈ బ్రహ్మోత్సవాల టైంలో కూడా మొత్తము ఈ గుట్ట నిండా కూడా ఇసుక వేస్తే రాననేంత జనము ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ జాతరకి కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి వెహికల్స్ పార్కింగ్ కోసం స్థలం కేటాయిస్తూ ఉంటారు. ఇటు గ్రామ పంచాయతీ కావచ్చు, ఇటు మండల లెవెల్లో ఉన్న నాయకులు, అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటట్లు కూడా చూస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఆలయ చరిత్ర ఏంటి, ఎన్ని ఏండ్ల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది అనే విషయాలు అడిగి తెలుసుకుంది. అంటే సంవత్సరానికి ఒకసారి పండుగ వచ్చినట్టు మీ ఊర్లో ప్రతిసారి జాతర జరుగుతుంది. ఎంతమంది వస్తారు, జాతర ఎట్లా జరుగుతుంది? ప్రతి సంవత్సరం వేసంకలు వస్తారు. ఈ వెంకటాపూర్, పాషియామ, స్టమంపల్లి, రాయపట్నం, నిజామాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి కూడా బాగా మంది వస్తారు. ఆనాడు ఉసుకవత్తర అలా కూడా జాతర ఉంటుంది. పొద్దున 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 7-8 ట్రాక్ కూడా జాతర మంచిగా జరుగుతుంది. మంది బాగా వస్తారు. చుట్టుపక్కల అందరు జనాలు వస్తారు. దసరా ఎట్లా చేసుకుంటాం అంతకన్నా ఎక్కువ చుట్టాలు పిలుచుకుంటారు. మేక పిల్లలు అవి చూసుకుంటారు. ఆ చరిత్ర అంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు సుంది ఉంటుంది. అంతకన్నా ముందు ఎప్పుడు సుంది ఉంటుందో బాగా రోజు సుంది నడుతుంది. అంతకన్నా ముందు చిన్నగా ఉండే ఈ రోడ్డు నడిచొచ్చేటట్టు ఉండే. ఈ చెరువు 900 ఎకరాలు చెరువు వారుతుంది. ఒక 40 ఏళ్ళ కింద ఈ చెరువు నీళ్ళు తాగుతారు శ్రమం పిల్లలు అందరూ. ఇప్పుడు ఒక డెవలప్ చేయాలంటే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కొంచెం డెవలప్ చేస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. దాని విషయంలో మంచిగా ఉంటుంది. ఈ గుట్టగా ఉంటుంది కానీ గుట్టల నీళ్ళు చప్పట్లు కూడా నీళ్ళు వస్తాయి. అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ కింద దేవుని పాదాలు కూడా ఉంటాయి. చెరువు దగ్గర, చెరువు పక్క పంటి ఇదంతా మంచిగా. అప్పుడు ఆ రోజు అయితే 13వ తారీఖు నాడు మస్తు జనాలు బాగా వస్తారు. బీర్పూర్ నుంచి ఎక్కడెక్కడ చుట్టుపక్కల నుంచి అంతా వస్తారు. ఈ మండల లెవెల్ మంచిగా ఉంటుంది. మామూలుగా ఇక్కడ జలాభిషేకం జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తారు. అట్లా గుహ ఉంది, ఇక్కడ నుంచి పోతే అక్కడికి వెళ్తారని చెప్పి చెప్తారు. మొదటిసుందే అక్కడ బోయారం ఉన్నది. ఆ బోయారం నుంచి మా దేవుని కళ్యాణం అయినాకిడికి వెళ్ళి తలవాల బియ్యం కూడా అక్కడికి పోతాయి. అటు ఇట్లా బోయారం నుంచి ఉన్నది. ఇప్పుడు బోయారం కూడా చూస్తే పక్క కుడి పక్క నుంచి ఉన్నది. అక్కడ దాకా బీర్పూర్ జాతరకు ఇక్కడ 5 రోజులు అక్కడికి పోతాయి. నా పేరు చల్లూరి రామచంద్ర గౌడ్. మాది స్తంభంపల్లి గ్రామము. మా స్తంభంపల్లి ప్రజలందరికి కానీ, చుట్టుపక్కల ప్రజలందరికీ కానీ మా స్తంభంపల్లి గుట్టపై వెలిసినటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు చాలా గొప్పవి. మరి వాటికి మా వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటి అంటే, మరి ఎక్కడ లేనటువంటి విధంగా మా స్తంభంపల్లి గుడిలోకి వచ్చి అందరు కలిసి గోవింద అనే ఒక నామస్వరం తీసి మరి చప్పట్లు కొట్టినట్టయితే అక్కడ నుండి జలాలు వచ్చి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల నుండి మరి జలాలు వస్తాయి. దాని యొక్క మాకు ప్రత్యేకత ఏంటంటే మా స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామికి అదే ఒక ప్రత్యేకత. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వారి యొక్క పిల్లల పుట్టు వెంట్రుకలు కానివ్వండి, మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటంటే ఈ స్వామివారికి మొక్కినట్టయితే మా కోరికలు నెరవేరుతాయని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే నాకు ఇంత పర్టికులర్గా ఎందుకు తెలుస్తుంది అంటే, మరి నేను గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ సర్పంచ్గా కొనసాగుతున్నా. అందులో భాగంగా గత ప్రభుత్వం నుండి ఇక్కడ చాలా నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ రోజు ఇక్కడే ఉంటాను. కాబట్టి వచ్చిన భక్తులను వారిని కలిసి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పే విషయం ఏంటంటే, మా ఇలవేల్పు అని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా మేము మా పిల్లలకు పుట్టు వెంట్రుకలు కానివ్వండి, మేము ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం కానివ్వండి, ప్రతిదీ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. అమెరికా నుండి కూడా వచ్చి ఇక్కడ లక్ష్మీపేట దగ్గర మోదెల గ్రామం అని ఉన్నది. వాళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికాల నుండి వచ్చి ఇక్కడికి వచ్చి పుట్టు వెంట్రుకలు తీసుకొని పోతారు. ఇంత గొప్ప మా వెంకటేశ్వర స్వామికి అంత గొప్ప మహిమ కలిగినటువంటి మా వెంకటేశ్వర స్వామి. అందరు ఇక్కడ చుట్టుపక్కల చల్లంగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడి మంచిగా టెంపుల్ అయింది, కళ్యాణ మండపం, చప్పట్లు కొట్టే వాటర్ వస్తుంది.
ఆ వాటర్ తాగిన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చెరువు ఉంది ఇటు, పాడి పంటలు మంచిగా పండుతున్నాయి తమ్మంపల్లి కాడ. ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేయబట్టి ఊరంతా బాగున్నది, అంతా మంచిగా ఉన్నది. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తుంది జాతర, ఎప్పుడెప్పుడు జరుగుతుంది? నిజామాబాదు, జగిత్యాలు, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు ఇక్కడికి. బతుకపల్లి ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి వస్తారు, మొక్కుతారు. మేము ఇది మొదలుపెట్టిన కాడ నుంచి ప్రతి విలేజ్ నుంచి వస్తారు, మా పబ్లిక్ వస్తారు, మొక్కుతారు. అలా కోరికలు తీరుతున్నాయట, మంచిగా చేస్తున్నాడు దేవుడు. అందుకోసం మేము కూడా ఇక్కడ చేసినాం ఆ టెంపుల్. 50 లక్షల టెంపుల్ మంజూరు అయింది. దాన్ని కష్టపడి ఆయనతో దాన్ని నిలబెట్టినాం. ఈ ఆలయ చరిత్ర ఏంటి? అసలు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పూజలు చేస్తున్నారు? 400 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఇది. మా పూర్వీకులు, మా వంశస్థులు అందరూ కూడా ఇప్పటి వరకు స్వామివారి నిత్యార్చనలు, ఆరాధనలు, విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం విశేషత ఏమిటి అంటే, స్వామివారు, అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేటకై వచ్చి వెలిచారు అనేది ఈ ఆలయం యొక్క చరిత్ర. అలాగే స్వామివారికి నిత్యము జలాభిషేకం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ జలాభిషేకం, ఈ జలము ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది అనేది ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చూడలేకపోయారు. అది ఈ స్వామివారి యొక్క మహిమ. ఈ జలము 2 రకాలుగా బయటికి వెళ్తుంది. ఒకటి కుడివైపు నుంచి ఒక మార్గము, ఎడమవైపు నుంచి ఒక మార్గము. ఈ ఎడమ వైపు నుంచి వచ్చే మార్గము స్వామివారి తీర్థంగా అందరూ స్వీకరిస్తారు. ఇక్కడ పుట్టు వెనుక అయినా కానీ, మరి ఏ కార్యక్రమం అయినా కానీ ఈ యొక్క నీళ్లను ప్రసాదంగా స్వీకరించి వారి తలపై చల్లుకోవడం, ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ నీటిని ఇంటికి వెళ్ళి తీసుకోవడం, సేవించడం అనేటువంటిది జరుగుతుంది. మరియు అలాగే ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈ కోనేరు వద్ద స్వామివారి నామను స్మరిస్తూ గోవింద గోవింద అంటూ చప్పట్లు కొడితే ఆ ధార అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగా ఈ స్వామివారి సన్నిధిలో ఈ నిత్య జలాభిషేకం అనేది జరుగుతుంది. మరియు అలాగే ఈ కుడివైపు నుంచి వెళ్ళే మార్గము ఇది స్వామివారి సన్నిధి నుంచి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి వారి వద్దకు వెళ్తుందని, ఇది ఒక గృహ అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం రోజు జరిగేటువంటి ఆ తలంబ్రాలు కానీ, అక్షంతలు కానీ, ఈ అక్షంతాలు అక్కడ స్వామివారి సన్నిధిలో కనబడతాయి అనేది మన పూర్వీకులు చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ స్వామివారు వేటకై వచ్చినప్పుడు స్వామివారు నార్మల్గా వెంకటేశ్వర స్వామి అభయహస్తాలతో కనబడతారు. కానీ ఇక్కడ గమనించినట్టయితే స్వామివారి కుడి చేతిలో, ఎడమ చేతిలో ధనస్సును, విల్లును కలిగి ఉంటారు. అది పూర్తిగా గమనించవచ్చు. అలాగే స్వామివారి వాహనం గుర్రవాహనము. అలాగే ఈ యొక్క క్షేత్రపాలకుడు హనుమంతుడిగా ఉన్నాడు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఈ చెరువు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలను కాపాడుతుంది. ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి చెరువు. ఈ స్వామివారి దగ్గరికి వచ్చేవారు భక్తులు స్వామివారికి పుట్టు వెంట్రుకలు, అలాగే కూరమీసాలు, పట్టనామాలు, గుర్రవాహనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? అసలు మొక్కులు ఏ విధంగా చెల్లించుకుంటారు? ఇక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయి ఆ జాతరకి? అయితే ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ద్వాదశి రోజు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమవుతుంది ఈ బ్రహ్మోత్సవాలు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనగా ఈ సంవత్సరము మాఘమాసము శుద్ధ ద్వాదశి ఆదివారము 9వ తారీఖు రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. అలాగే మరుసటి రోజు 10వ తారీఖు సోమవారం రోజు స్వామివారి నిత్యార్చనలు, మొక్కులు చెల్లించుకునటం. మరుసటి రోజు మంగళవారం పుష్పోత్సవం ఉంటుంది. ఆ తర్వాత బుధవారం పౌర్ణమి రోజు స్వామివారి డోలోత్సవం, స్వామివారి సేవ ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి రోజు స్వామివారి సేవ ఊరేగింపు ఉంటుంది. తర్వాత రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవంలో ఉదయం పూట దర్శనాలు, సాయంత్రం సేవా మార్గంలో రథం వైపు వెళ్ళడం, అక్కడ రథంని స్వయంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని వాళ్ళే తోయడం, తర్వాత స్వామివారికి చక్రతీర్థ స్నానం జరిపించడం, తర్వాత స్వామివారి మళ్ళీ స్వామి ఆలయానికి తీసుకురావడం,
అలాగే ఏకాంత సేవను నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు 14 తారీఖు శుక్రవారం రోజు స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఎడ్ల బండి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం రోజు స్వామివారి సేవా మార్గంలో స్వామివారి సన్నిధి తీసుకెళ్ళడం జరుగుతుంది. దానితోని ఈ బ్రహ్మోత్సవాల ఘట్టం ముగుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ సంతానం కోసం, అలాగే వివాహం కోసం, అలాగే ఉద్యోగ ప్రయత్నాల కోసం మరియు జీవితంలో ఎటువంటి సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా వాళ్ళు స్వామివారి సన్నిధికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించడం అనేది జరుగుతుంది. మామూలుగా మనం ఎక్కడ చూసినా కూడా నిత్య జలాభిషేకం అనేది ఎక్కడ కూడా లేదు. మన ప్రాంతంలో ఈ వెంకటేశ్వర స్వామి సమ్మంపల్లిలో ఉండడం మన గర్వకారణం. అట్లాగే కోరిన కోరికలు తీర్చే దేవుడుగా కూడా మనకి ఇక్కడ విరాజిల్లుతుంది. ఎట్లా ఉంటుంది తెలంగాణలో ఇట్లాంటి ఆలయాలు? దాదాపు నిత్య జలాభిషేకాలు అనేటువంటివి వైష్ణవ ఆలయాలలో కూడా ఎక్కడా లేవు. నార్మల్గా అన్ని శివాలయాలలో ఉంటాయి, కొన్ని శివాలయాలలో. కానీ వైష్ణవ ఆలయాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మాత్రం ఎక్కడా లేదు. ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో మాత్రమే తాను స్వయంగా లక్ష్మీ పద్మావతి సమేతతోని శ్రీ వెంకటేశ్వర స్వామి వెలవడం జరిగింది. ఈ ఆలయం యొక్క చరిత్ర చాలా వైభోగమైనటువంటిది. స్వామివారు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, చుట్టూ ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికై వారి యొక్క ఆ తీర్థాన్ని, జలాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అనేకరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ తీర్థాన్ని సేవించి మంచిగా అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇది మొత్తంగా 400 ఏళ్ల చరిత్ర గల స్వయంభు వెలిసిన వెంకటేశ్వర స్వామి చరిత్ర.